అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంధ్యారావు వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియోలో మీరు చూస్తున్నది ఉర్షిత బర్త్డే వ్లాగ్ అన్నమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది. ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఉషిత ఇంకా పడుకునే ఉంది. గుడికి ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. మేమైతే వెళ్ళకూడదు, అందుకని గుడికి ఏం వెళ్ళట్లేదు. ఇంట్లోనే నార్మల్గా పూజ అయితే చేసుకున్నాము. మార్నింగ్ నుంచి అయితే చాలా పనులు, అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు బిజీ అయిపోయారు అనమాట. క్లైమేట్ చూడండి, హల్దియాలో క్లైమేట్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోయింది. 4 days నుంచి చాలా గాలులు, ఇంకా ఫుల్గా వర్షాలు కురుస్తున్నాయి అనమాట. ఈరోజే కదా ఉషిత బర్త్డే, ఇంకా మేడ పైన చేసుకుంటాం అనుకుంటున్నాము. ఏ వర్షం రాకుండా మంచిగా ఉంటే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. ఇంకేమవుతుందో చూడాలి ఈవినింగ్కి. ఈరోజు కొంచెం పర్లేదు, ఎండగా ఉంది, కొంచెం గాలి ఉంది. నిన్న మొన్నంతలా డల్ ఏం లేదు. నిన్న మొన్న చాలా వర్షాలు వచ్చాయి. ఈరోజు కొంచెం పర్లేదు. నైట్ వరకు ఏ వర్షం రాకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా. మన చేతిలో ఏం లేదు, క్లైమేట్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అసలు మన చేతిలో ఉండదు కదా. చూడాలి. ఈరోజైతే ఉర్షిత బర్త్డే సెలబ్రేషన్స్ అయితే హల్దియాలోనే జరుపుకుంటున్నాము అందరం. ఇంకా ఈరోజు మేము డాడీ రోజు అన్ని ఇక్కడ తిన్నాడు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాను అన్నుడు. అందరు ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేశారంట అని చెప్తున్నాడు మా సియాన్ అయితే. ఇంకా డెకరేషన్ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటాం అనుకుంటున్నాము మేడ పైన. ఉషితనైతే ఇప్పుడు పడుకోబెట్టేశాను. మేడ పైన అయితే ఇంకా భోజనాలు ప్రిపేర్ అవుతున్నాయి నైట్ కోసం, డిన్నర్ కోసం. అయితే ఇంకొక సైడు డెకరేషన్ అవుతుంది. ఇక్కడైతే బెలూన్స్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి అస్సలు రష్ లేదు, ఏదో ఒక పని అలా హడావిడిగా ఉంది. ఇప్పుడే ఉషిత అయితే పడుకుంది, అందరం భోజనం చేసాము. అలా కిందకు వచ్చామన్నమాట. ఏం జరుగుతుంది ఏంటి, ఎంతవరకు డెకరేషన్ వచ్చింది అని మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే బర్త్డే డెకరేషన్ కోసం బెలూన్స్ చేస్తున్నారు. అసలు ఎంత స్పీడ్గా చేస్తున్నారో చూడండి. ఒక్కరే ఈ బెలూన్స్ వరకు అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు. అతను ఒక్కరే చూడండి ఎన్ని బెలూన్స్ అయితే ప్రిపేర్ చేశారు. మధ్యాహ్నం 3 o'clock అయిపోతుంది. ఏంటి ఇంకా డెకరేషన్ ఏం అవ్వదు అని అనుకున్నాము, కానీ వచ్చిన ఒక 1 hourలోనే మొత్తం డెకరేషన్ అంతా చేసేసారు. వాళ్ళకి ఇది అలవాటు కదా, అంత స్పీడ్గా చేస్తారనమాట వాళ్ళైతే. ముందైతే 4 బెలూన్స్ ఇలా నీట్గా కట్టేసుకున్నాక తర్వాత ఒకదానికొకటి ఇలా పొడవుగా గుచ్చుతున్నారు. ఈ బెలూన్స్ అయితే కింద గేట్ దగ్గర డెకరేషన్ అనమాట, అందుకని ఇలా అల్లుతున్నారు అతను. కిందన డెకరేషన్ అయితే చేస్తున్నారు, మరోవైపు వంటలు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళైతే వండుతుంటే మా సియాన్ చూడండి టేస్ట్ చూస్తున్నాడంట. కాసేపు పడుకోరా అని మా అక్క చెప్పింది. ఈవినింగ్ గ్లోగా ఉంటుంది, కాసేపు పడుకో అంటే నేను పడుకోను, నేను ఇలా వంటలు అన్నీ చూస్తాను అని నా వెనకాలే తిరుగుతున్నాడు వీడైతే. వాళ్ళు అక్కడ పొటాటో చిప్స్ అప్పడాలు చేస్తుంటే వీడేమో ఒక పని పడుతున్నాడు మేడ పైన. పాప బర్త్డేకి అయితే బెంగాలీ వాళ్ళనే ఎక్కువగా పిలిచాము, అందుకని బెంగాలీ స్టైల్లోనే వంటలన్నీ ప్రిపేర్ చేయిస్తున్నాము. ఏ పెళ్ళికైనా పార్టీస్కైనా మెయిన్గా కుకింగ్దే చాలా టెన్షన్ ఉంటుంది కదా. అంటే వంటలు ఎలా వస్తాయి, అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అని చాలా కంగారు పడతాము. మేము కూడా అంతే. మొదటిసారి అనమాట ఇక్కడ వేరొకరితో ఇలా కుకింగ్ చేయించడము. ఎలా వస్తుంది ఏంటి అనేది మా ఆయన బావగారు వాళ్ళైతే కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఎలా వస్తుందో చూడాలి. ఇక్కడ మా సియాన్ అయితే ఆ గంటతో కలుపుతున్నాడు. వాళ్ళు మా సియాన్తో కుక్ చేయమని చెప్తున్నారు. నార్మల్గా వీడియోకి ఫోజ్ ఇచ్చి వచ్చేసాడు మా సియాన్ అయితే. ఇప్పుడు కుకింగ్ అంతా అయ్యేది మా ఇంటి మేడ పైన అన్నమాట. మరొక సైడ్ అయితే బర్త్డే పార్టీ డెకరేషన్ జరుగుతుంది.
టైం అయితే 6:37 అవుతుంది. ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోతున్నాయి. ఇంకా మరొక సైడ్ బర్త్డే డెకరేషన్ అని చెప్తున్నా కదా, అది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. మా అన్నయ్య అయితే మార్నింగ్ నుంచి ఇలా కష్టపడుతూనే ఉన్నారు. ఎంతైనా మేనకోడలు కదా, ఆ మాత్రం శ్రమ పడాలి. ఇక్కడ కూర్చున్న ఆవిడైతే మా ఆయన వాళ్ళ ఆఫీస్ కొలీగ్ వాళ్ళ ఆవిడనమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ అబ్బాయి. ఇక్కడ మా అన్నయ్య అయితే మీకు హాయ్ చెప్తున్నారు. మా అన్నయ్య పక్కన ఇంకొక అతను డెకరేట్ చేస్తున్నారు కదా, అతనే చాలా హెల్ప్ చేశారు మాకైతే. అతనే మా ఆయన వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అనమాట. ఇటు డెకరేషన్, ఇటు భోజనాలు అంతా రెడీ అయిపోయింది. మేము కూడా పార్టీ కోసం రెడీ అయిపోయాము. నేనైతే ఈ పింక్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను. ఉర్షితకి రెడ్ కలర్ ఫ్రాక్ వేసాను అనమాట. అందరూ వచ్చారు పార్టీకి. అయితే మేము ఎవరెవరికి ఇన్వైట్ చేసామో అందరూ వస్తున్నారు. అలా ఒక్కొక్కరిగా వస్తూనే ఉన్నారు. మా పెద్దమ్మ, పెద్దనాన్న, ఇంకా కలకత్తా నుంచి అక్క వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారనమాట. డెకరేషన్ అయితే ఇలా ఉంది. డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇగో మీరు చూసే ఉంటారు, ఆల్ ఇన్ వన్ మాధవి అక్క వాళ్ళు కూడా బర్త్డే ఇన్వైట్ చేయగానే బర్త్డేకి వచ్చారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్క వాళ్ళు ఇలా బర్త్డేకి రావడం. నేనైతే ఇన్స్టాగ్రామ్లో అక్క వీడియోస్ అన్నీ పెడుతుంటుంది కదా, అందులోన మెసేజ్ చేశాను, అక్క ఇలా పాప బర్త్డే ఉంది ప్లీజ్ రండి ఎలా అయినా సరే అంటే అక్క చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేనైతే అనుకున్నా అసలు రెస్పాండ్ అవుతారా లేదా, వస్తారా లేదా అని అనుకున్నాను. కానీ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అక్క అయితే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా అందరూ ఫ్యామిలీతో రావడం. అక్క వాళ్ళు ఉండేది కూడా హల్దియాలోనే. మాకు అక్కకి ఒక 19-20 కిలోమీటర్స్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది. అక్క అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. పిల్లలకి అక్క వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తే తాగుతున్నారు. అక్క అయితే తాగట్లేదు, ఇంకా పిల్లలైతే కొంచెంగా తాగుతున్నారనమాట. ఉర్షిత అయితే తన బర్త్డేకి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నేనైతే ఎక్కడ ఏడుస్తుంది అని చాలా భయపడ్డాను, కానీ అసలు ఏడవలేదన్నమాట. అందరి దగ్గరికి మంచిగా వెళ్తుంది, ఇంకా ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది అనమాట తన బర్త్డేకి. జోషు హాయ్ గోడు, హాయ్ చెప్పు. చాలా డల్గా ఉన్నాడు అక్క. అంటే మధ్యాహ్నం పడుకోదు, ఎప్పుడు పడుకోకపోవడం ఇప్పుడు కూడా నిద్ర సరిపోలేదు. నేను పడుకోవడానికి 1 గంటలాగా అయిపోయింది. మార్నింగ్ 6కి లేపేసి స్కూల్కి పంపించేసాను. మధ్యాహ్నం పడుకోలేదు, కార్లో వచ్చేసరికి పడుకుపోయేది. ఇంకా నిద్ర మొత్తం వదలలేదు. అందుకే కొంచెం చల్లగా ఉన్నాడు. బర్త్డే సెట్ అయితే నార్మల్ అయిపోతాను. ఇక్కడైతే ఉర్షితకి ఫొటోస్ తీస్తున్నారు. మా ఆయన అయితే ముందు రోజే చెప్పారు, నీకు పార్టీలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు అని చెప్పి. నిజంగానే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటంటే, నేను డెకరేషన్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది అనేసి అనుకున్నాను. అంటే ఇంతకుముందు ఒక పార్టీకి వెళ్ళాను, అలానే డెకరేషన్ ఉంటుంది కదా అనుకున్నాను, కానీ డెకరేషన్ ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ మామూలుగా వచ్చాను మీదికి, తర్వాత అయితే నేను రాలేదు. సడన్గా డెకరేషన్ ఇలా చూసేసరికి షాకింగ్గా ఫీల్ అయ్యాను, ఇంకా సర్ప్రైజింగ్ అయ్యాను అనమాట. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఆయన అయితే అన్నారు, ఇదే సర్ప్రైజ్ అనమాట, నువ్వు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతావు డెకరేషన్ చూసాక అని తర్వాత చెప్పారు డెకరేషన్ గురించి. నిజంగా డెకరేషన్ అయితే చాలా బాగుంది బర్త్డే పార్టీది. ఇక్కడ బెంగాలీ వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట, ఎక్కడ డెకరేషన్ చేయించారు, ఎవరితో మాట్లాడి చేయించారు, డెకరేషన్ చాలా బాగుంది అని వాళ్ళు కూడా మాకు అడుగుతున్నారు. భోజనాల గురించి కూడా వాళ్ళు అడుగుతున్నారు. మేము తెలుగు వాళ్ళమైండి, వాళ్ళు బెంగాలీ వాళ్ళు మాకు అడుగుతున్నారు చూడండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మాధవి అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరితో అయితే మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. जब रेडी हो जाएगा बच्चा ठीक है बस प्रीतम चना प्रीतम है ना
अलग तो दूसरा हो गया आप लोग रेडी लीजिए, वो ठीक देखेगा, एक बार देखेगा बाबू। हाय भाभी देखिए इधर। छोटू तुम ये रख उसको मत देखिए बाबू। এখানে ছবিটা কর না, ও তবে তো উঠবে। ওর বাবার দিতে পারি, ওর বাবার পিছন দিকটাও বেরোতে পারি। चले আকাশে যায় এরোপ্লেন, এরোপ্লেন ডাইনার কি বলে দিদি আমাদের সাথে আকাশে ছেড়ে দাও না। মার খাবি কি না জানি না। बाबू হাতে দাও That is the biggest problem.
స్ట్రాబెరీ అన్నది అనుకున్నది. హ్యాపీ బర్త్డే. एकदम सुपर पंडग ఏది ఒకటి సియాన్ సియాన్ బాబు అక్కడ చేయి పెట్టేస్తారు ఇది పెట్టేయాలా బావా పెట్టి ఇది కూడా క్యాండిల్ బాబీ. ఇది ఇక్కడ ఇలాగా మ్యాజిక్ లేదండి. ఓ ఇదన్నీ క్యాండిల్స్ అట్లా క్యాండిల్స్ ఇది కూడా మ్యాజిక్ ఇవే ఇచ్చారు వాళ్ళు. తీసుకొస్తున్నారు లేదా వన్ లేదా వన్ గిఫ్ట్ చూడు దానికి గిఫ్ట్ ఓపెన్ చేసుకోవాలని ఎగ్జైట్ రేణు ఎడి ఏ మామ వచ్చిన గెస్టులతో అందరితో ఫొటోస్ తీసుకున్నాక కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా కేక్ కటింగ్ చేసేసరికి 8:30 ఇలా అవుతుంది. ఇంకా అందరికీ లేట్ అయిపోతుంది కదా అని కేక్ కటింగ్ చేస్తున్నాము. लाइट नहीं कर सकता बाबू इधर बच्चे उसके पीछे चले जाओ. इधर ठीक है तुम लोग भी इधर जाओ. इधर जाओ इधर 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 जाओ. अरे अंदर थोड़ा अंदर जाओ. चले थोड़ा देखिए इस तरफ आप लोग देखिए. अरे अपनी छाल ఉషిత అయితే ముందుగా కేక్ కట్ చేసి వాళ్ళ అన్నయ్యకి అయితే తినిపించింది. వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఫేవరెట్ ఉషితకి. ఇంకా వాళ్ళ అక్కకి సెకండ్ అయితే తినిపించింది. చూస్తుండగానే 1 ఇయర్ అయితే అయిపోయింది ఉషితకి. ఫైనల్గా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. మా ఆయన అయితే చాలా హ్యాపీ ఉషిత బర్త్డే రోజు. అతనైతే పాప బర్త్డే ఎలా జరగాలి ఎలా జరపాలి అనుకున్నారో సేమ్ అలానే జరిగింది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరితో ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. మా అత్తమ్మ ఒక్కరే లేరు, మా అత్తమ్మ వదిన వాళ్ళు. మా అత్తమ్మ ఉంటుంటే ఇంకా బాగుండేది అనిపించింది మాకైతే. సీత కేక్ కటింగ్ అయిపోయాక ఇప్పుడైతే భోజనాలు అన్నమాట. అందరూ ఇలా భోజనాలు చేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాధవి అక్క వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు. ఉషితతో అయితే మా కిందింటి ఆవిడైతే ఇలా ఆడుతున్నారనమాట. ఇంకా జోషిత్లతో సియాన్ అయితే ఆడుకుంటున్నాడు. మాధవి అక్క వాళ్ళ వీడియోస్ చూసి వీడైతే చిన్నోడు పెద్దోడు అని పిలుస్తున్నాడు అనమాట వాళ్ళని.
బర్త్డేకి వచ్చిన పిల్లల కోసం రిటర్న్ గిఫ్ట్గా ఇలా పెన్సిల్ సెట్ని అయితే తీసుకున్నాము. భోజనాలు అంతా అయిపోయాక వచ్చిన గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయారు. చివరికి మేమైతే మిగిలాము. బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా చూసారు కదా. ఉర్షిత కూడా అస్సలు ఏడవలేదు ఎక్కడ కూడాను. చాలా హ్యాపీ. తను కూడా అందరూ అంటున్నారు ఇంత చిన్న పాప చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తుంది అని. నిజంగా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరితో ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్, మాధవి అక్క కూడా వచ్చారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్క వాళ్ళు ఇలా బర్త్డే పార్టీకి రావడం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.